హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. చూసారా మా బుడ్డిది నాకు పూలు పెట్టిస్తుంది. ఎందుకబ్బా పూలు, నిమ్మకాయలు అన్నీ ముందరేసుకొని కూర్చుందనుకున్నారా? ఏం లేదండి. రేపు మా ఊర్లో ఘన పౌర్ణమిని సెలబ్రేట్ చేస్తున్నారండి. ఘన పౌర్ణమి అంటే ఘన మాసంలో వచ్చే చివరి రోజన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఘన పౌర్ణమి అనేది ఆదివారం రోజు 5 గంటలకు స్టార్ట్ అయ్యి సోమవారం 3:30కి ముగుస్తుందండి. ఈ రోజు యొక్క విశిష్టత ఏమి అంటే గణపౌర్ణమి రోజున ఊరు చివర్లో ఉన్న అమ్మవారి ఆలయాలను అలంకరించి అమ్మవారికి ఇష్టమైన పూలతోనూ నిమ్మకాయలతోనూ పిండి వంటలతోనూ అమ్మవారిని అలంకరిస్తారండి. అలంకరించి అమ్మవారికి పూలు పిండి వంటలని సమర్పిస్తారు. అదే కాకుండా కొంతమంది గంగా జలాలలో ఎక్కడెక్కడైతే పుణ్యనదులు ఉంటాయో అక్కడ స్నానం చేసి గోమాతకి పిండి వంటలను సమర్పిస్తారండి. అలా చేసిన ఈ ఈ రోజుకుండే విశిష్టతను పొందుతారండి. ఇలా ఊరి చివరిలో ఉన్న అమ్మవారి గుడులను అలంకరించి పిండి వంటలను సమర్పించడం వలన వాళ్ళ కుటుంబానికి మరియు వాళ్ళ ఊరికి ఆ మాత ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఊర్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటే కామెంట్ చేయండి.